సో ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో దీన్ని వార్ అనుకోవచ్చా? ఒక రివెంజ్ అనుకోవచ్చా? వార్ కాదు, రివెంజ్ కాదు. మనం పాకిస్తాన్‌తోని యుద్ధంలో ఉన్నామా అంటే గత 50 సంవత్సరాలుగా మన ఇద్దరి మధ్యలో కానీ ఒక అబ్సల్యూట్ సినిమా చూపిచ్చారు. యాహ్! నైట్‌కి నైట్ చెప్పుకోవాలంటే ఆళ్ళ చుక్కలు చూపిచ్చేసారు. 150 కిలోమీటర్లు వాడి భూభాగంలోకి చొరబడి వాడిని దెబ్బకొట్టొచ్చాం. అదే సార్ రీసెంట్ టైమ్స్‌లో చాలా సోషల్ మీడియాస్‌లో వైరల్ అవుతున్న థింగ్స్ ఏంటంటే విగ్రహాలని మన ఇండియన్ ముస్లిమే విరగ్గొట్టడం, పగలగొట్టడం, కాలుతో తన్నడాలు కరెక్ట్. ఇవంతా ప్లాన్ అంటున్నారా మీరు? మన సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రత్యేకంగా తయారు చేసిన కంటెంట్ ఇది. పాకిస్తాన్ ఒక రోగ్ నేషన్ అని, ఇర్రెస్పాన్సిబుల్ నేషన్ అని. ఇన్ని డికేట్స్ ఎందుకు పట్టింది మనం వాళ్ళ మీద అటాక్ చేయడానికి? ఉగ్రవాది మీకు కనిపించడు, కనిపించని ప్రత్యర్థి. మొన్న ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక లెటర్ వాళ్ళు పాస్ చేశారు. అందులో ఎప్పుడు ఎక్కడ మేము అటాక్ చేస్తామో తెలియదు, యుద్ధం చేసి వాళ్ళు ఎట్లా చేయబోతున్నారు ఏంటి? ఫస్ట్లీ పాకిస్తాన్కి మనతో యుద్ధం చేసే సామర్థ్యం లేదు. సో ఒకవేళ చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే ఇండియన్ కొట్టచ్చా? చైనా సహాయం ఒకవేళ పాకిస్తాన్కి లేకపోతే పాకిస్తాన్ ఈ దురాఘాతానికి తలపెట్టేదే కాదు. లెట్ us బి క్లియర్. తెలుగు స్టేట్స్ పరిస్థితి ఏంటి సార్? ఒకవేళ అటాక్స్ ఏమైనా జరిగితే తెలుగు స్టేట్స్లో ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? బట్ దెర్ ఇస్ అ 0.5 ఫ్రంట్ వార్ దట్ వి స్పీక్ అబౌట్. ఇది పర్టికులర్గా మీ యంగ్స్టర్స్కి తెలవాలి, హూ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా. అండ్ ఇది చాలా కేర్ఫుల్గా వినండి. వాట్ ఈస్ పాకిస్తాన్స్ ప్లాన్? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో ఇండియా పాకిస్తాన్ వార్ చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే కానీ ఫస్ట్ టైం ఆ వార్లోనే నేనున్నా అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినప్పటికీ అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది అసలైన వార్ అని చెప్పేసి బయట అందరూ చెప్తూ వస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నెక్స్ట్ ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ ఎలా జరగబోతుంది ఏంటి అనేది మనతో పాటు మాట్లాడటానికి ఎక్స్ మేజర్ ఆర్మీ ఆఫీసర్ భరత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? గుడ్ ధనుష్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ పిలిచిన వెంటనే వచ్చినందుకు మా సోషల్ పోస్ట్కి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో దీన్ని వార్ అనుకోవచ్చా? ఒక రివెంజ్ అనుకోవచ్చా? సో ఇది వార్ కాదు, రివెంజ్ కాదు. ఫస్ట్లీ ఎందుకంటే సో ఇప్పుడు మీరు యుద్ధము అని దీన్ని తీసుకుంటే 20th సెంచరీలో ఎలాగైతే యుద్ధాలు జరిగాయో, వరల్డ్ వార్ 1 తీసుకోండి, వరల్డ్ వార్ 2 తీసుకోండి, ఈవెన్ 1971 వార్, ఇండో పాక్ వార్ తీసుకున్నా కూడా ఆ రోజుల్లో యుద్ధం చేసే విధానం వేరు, ప్రత్యర్థిని పడగొట్టే విధానం వేరు. ఇవాళ వీఆర్ ఇన్ అ గ్లోబలీ కనెక్టెడ్ వరల్డ్ అండ్ మనం ఇవాళ వీ హ్యావ్ సో మెనీ ఇంటర్ రిలేషన్షిప్స్, రైట్? సో ఫిజికల్గా యుద్ధం చేసి ప్రత్యర్థిని పడగొట్టాలి అన్న సిద్ధాంతం ఇప్పుడు పనికిరాదు. అండ్ మనం పాకిస్తాన్తో యుద్ధంలో ఉన్నామా అంటే ఫిలసాఫికల్గా మాట్లాడితే గత 50 సంవత్సరాలుగా మన ఇద్దరి మధ్యలో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి, ఒక యుద్ధం జరుగుతూనే ఉంది. కరెక్ట్. సో ఘర్షణ ఉంది. ఓకే, నా మీరు ఈ పర్టికులర్ ఉదంతం తీసుకుంటే పహల్గాన్ తర్వాత మనం యుద్ధం చేయడం 22 ఏప్రిల్కే స్టార్ట్ చేసాం. కాకపోతే దాని రూపురేఖలు వేరు. IWT ఇండస్ వాటర్ ట్రీటీని మనం పక్కన పెట్టాం, క్యాన్సిల్ చేయలేదు, పక్కన పెట్టాం. అంటే ఒక భయం క్రియేట్ చేశాం. దౌత్యపరంగా, డిప్లొమాటిక్ పరంగా మనం పాకిస్తాన్ని ఐసోలేట్ చేశాం. కరెక్ట్. ఇవాళ ఉన్న 180 దేశాలు ఏవైతే ఉంటాయో యునైటెడ్ నేషన్స్లో, వాటిల్లో 144 నేషన్స్ టుడే హ్యావ్ గివెన్ స్టేట్మెంట్స్ అగెయిన్స్ట్ టెర్రరిజం అండ్ పాకిస్తాన్. అంటే పాకిస్తాన్ ఒక రోగ్ నేషన్ అని, పాకిస్తాన్ ఒక ఇర్రెస్పాన్సిబుల్ నేషన్ అని ఒక మెసేజింగ్ ఏదైతే ఉందో అది మనం ప్రపంచవ్యాప్తంగా కన్వే చేసాం. మూడోది, గతంలో ఎప్పుడూ లేనట్టు పాకిస్తాన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైతే ఇండియన్ వీసా తీసుకొని ఉన్నారో వాళ్ళందరినీ తిరిగి పంపించడం జరిగింది. అంటే ఇట్స్ ఎ సైకలాజికల్ దెబ్బ.
ఇప్పటివరకు ఎన్నడూ జరగలేదు. 40 ఏళ్ల నుంచి కూడా వీసా ఎక్స్టెన్షన్ చేసుకుని ఉన్న వాళ్ళని కూడా మనం ఈసారి మాత్రం తిప్పి పంపించేయగలం వితౌట్ ఎనీ అడ్వర్స్ రియాక్షన్ ఫ్రమ్ ఇండియన్ ముస్లిం కమ్యూనిటీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్. ఆ తర్వాత మనం వాణిజ్యాన్ని ఆపేశాం. సో దెర్ ఈస్ సమ్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, దాన్ని ఆపేశాం. దట్ ఈస్ అగైన్ ఆర్థికంగా పెద్ద దెబ్బ కాకపోయినా కానీ సైకలాజికల్గా రైట్ కొన్ని బతుకుతెరువులు దాని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి దాన్ని ఆపగలిగాం. దెన్ వీ హ్యావ్ స్టాప్ దేర్ సోషల్ మీడియా ఇన్ ఇండియా, వీ హ్యావ్ బ్లాక్డ్ దేర్ సోషల్ మీడియా. ఇలా ఈ చర్యలన్నీ చూస్తే దిస్ ఈజ్ వాట్ వీ కాల్ యాజ్ అ మల్టీ డైమెన్షనల్ వార్ఫేర్, రైట్? సాయుధ దళాలతో ఫిజికల్గా కైనెటిక్ యాక్షన్ అంటాం మనం, ఫిజికల్గా ఎవరి దగ్గరికైనా వెళ్తే. కైనెటిక్ యాక్షన్ కాకుండా మల్టీ డైమెన్షనల్గా, ఆర్థికంగా, డిప్లొమాటిక్గా, రైట్? ఇలా ఎన్నో విధాలుగా మనం వాళ్ళని వాళ్ళ అష్టదిగ్బంధం చేసి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాం మనం. ఓకే. అండ్ ఎప్పుడు కూడా మనం యుద్ధానికి వెళ్తే మన పౌరులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, యుద్ధం అంటే అలా అమాంతంగా 10 లక్షల మంది వెళ్ళి అలా ఫైటింగ్ చేసేసి సినిమాల్లోగా చేయడం కాదు. ప్రత్యర్థి యొక్క సామర్థ్యాన్ని తక్కువ చేయాలి ఫస్ట్. కరెక్ట్. ప్రత్యర్థి కొట్లాడకుండా మనం చూసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ చాణక్య నీతిలో సామధాన భేద దండోపాయాలు ఏవయ్యో ఉంటాయో అవన్నీ ఉపయోగించుకుంటూ, వైలెన్స్ ఈజ్ ద లాస్ట్ పార్ట్, నాట్ ద ఫస్ట్ పార్ట్, రైట్? ఫిజికల్ అటాక్ ఈజ్ ద లాస్ట్ పార్ట్. సో అలా చూస్తే ఇది ఒక ఇవాల్వింగ్ ప్రక్రియ, గ్రాడ్యువలీ ఎస్కలేటింగ్ ప్రక్రియ. సో పాకిస్తాన్ వాళ్ళ మనం గొంతు పట్టుకున్నాము, చెంప మీద ఒక్క దెబ్బ వేసాం. ఓకే. సో నిన్న జరిగిన దాడులు ఏవైతే ఉన్నావో అది చెంప మీద ఫస్ట్ దెబ్బ. ఇది కాకుండా ఇంకా చాలా దెబ్బలు పడతాయి వాళ్ళకి, రైట్? సో దట్ ఈస్ ఆన్సర్ టు యువర్ ఫస్ట్ క్వశ్చన్. నౌ సెకండ్ క్వశ్చన్, ప్రతీకారం అన్నారు. ఇది ప్రతీకారం కాదు, మనం ప్రతీకారం తీర్చుకునే వాళ్ళకి కాదు, ఇది ప్రతిస్పందన. దిస్ ఈస్ అ రెస్పాన్స్ టు దెమ్. We are not vengeful people. As a culture, as a nation, as a civilization, India is not a country which is vengeful, which goes for vengeful acts. That is what Pakistan is. That is what I call as a civilizational conflict in between Pakistani culture and our culture. Right? ఇవాళ మనం ఇచ్చింది ఏంటి? ఇవాళ మనం వాళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చాం. మీరు మా భూభాగంలోకి చొరబడి మా పౌరులని, నిహత్తులైన పౌరులని మీరు వాళ్ళ ప్రాణాలు తీసుకుంటే, మా ఆడబిడ్డల నుదురు నుంచి సింధూరం తొలగిస్తే మేము ఊరుకోము. గత 50 ఏళ్లుగా పార్లమెంట్ మీద అటాక్ జరిగినా కానీ, 9/11 బాంబేలో జరిగినా కానీ, హైదరాబాద్లో గోకుల్ చాట్లో జరిగినా కానీ, లూంబినా పార్క్లో జరిగినా కానీ, అక్షర్ధామ్లో జరిగినా కానీ, పుల్వామాలో జరిగినా కానీ, we were holding ourselves back, right? That has been because we are responsible as a nation. And you know, పాకిస్తాన్లో ఒక బూచి ఉంది, న్యూక్లియర్ వెపన్ ఉంది, అయ్యో మనం ఏమైనా చేస్తే వాళ్ళు న్యూక్లియర్ వెపన్ బటన్ ఒత్తుతారేమో, ఇలాంటి భయాలు, అపోహలు కూడా మన దగ్గర ఉన్నాయి. కానీ టుడే వాట్ యు సీ ఇన్ ఇండియా ఈజ్ అ న్యూ ఇండియా. దిస్ ఈజ్ వాట్ ఎవ్రీబడి నీడ్స్ టు అండర్స్టాండ్. గత 8 శతాబ్దాలుగా, 12వ శతాబ్ది నుంచి కూడా మీరు చూస్తే ఎప్పుడెప్పుడైతే భారతదేశం బయట నుంచి భారతదేశం లోపలికి అటాకర్స్ వచ్చారో, మనం వాళ్ళతో నెగోషియేషన్ చేయడం కానివ్వండి, డీల్ చేయడం కానివ్వండి, రైట్? దెర్ వర్ ఆల్ దీస్ థింగ్స్ దట్ వన్ వెంట్ త్రూ. అండ్ దెన్ బికాస్ ఆఫ్ దాట్ బ్రిటిష్ ఆల్సో రూల్డ్ us, Portuguese also ruled us, Dutch also ruled us, French also ruled us. They took away our land. ఇవాళ మాత్రం భారతదేశం ఇవాళ ఎలా నిలబడిందంటే, మా భూభాగంలో మీరు తప్పిపోయి కూడా ఒక వేలు పెడితే మీ వేలే కాదు, చెయ్యే కాదు, మొత్తం తల నరికేస్తాం అన్న ఒక మెసేజింగ్ ఈజ్ గోయింగ్ అవుట్. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. దాట్ ఈజ్ వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్, రైట్? అండ్ వెరీ రెస్పాన్సిబ్లీ సో. మీరు చూస్తే మనం ఏదైతే టార్గెట్స్ని ఎంచుకున్నామో అవన్నీ కూడా వాళ్ళ జనసాంద్రత ఉన్న ఏరియాస్ ఏవైతే ఉంటాయో
వాటిని మనం ముట్టుకోలేదు. ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నాము. వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద మనం అటాక్ చేయలేదు. వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ మీద మనం అటాక్ చేయలేదు. కేవలం వాళ్ళ టెర్రర్ ఫ్యాక్టరీస్ ఎక్కడైతే ఉన్నాయో, జైషే మొహమ్మద్ కానివ్వండి, హిజ్బుల్ ముజాహిదీన్ కానివ్వండి, లష్కర్ తయ్యబా కానివ్వండి, వీటి హెడ్ క్వార్టర్స్ ఎట్లయితే ఉన్నాయో వాటిని మాత్రమే మనం టార్గెట్ చేసుకొని ప్రిసైజ్గా వాటిని అటాక్ చేయడం జరిగింది. అందుకోసమే నేను అంటాను, ప్రతీకారం అయితే మనం వాళ్ళు మన పౌరులను ఎలా అయితే హతమార్చారో మనం కూడా వాళ్ళ పౌరులని హతమార్చే సామర్థ్యత ఉండి కూడా, అవకాశం ఉండి కూడా, రైట్, మనం వాళ్ళ పౌరులని ముట్టుకోలేదు. అందుకోసమే ప్రతీకారం కాదు, ప్రతిస్పందన. కానీ పాకిస్తాన్ మీడియా ఎందుకు సార్ మనం ఉగ్రవాదుల మీద దాడి చేసినప్పటికీ పాకిస్తాన్ మీద దాడి చేసామని ఎందుకు ఈ లైన్ మాత్రమే పోర్ట్రే చేసుకుంటూ వస్తుంది? ఆ నరేటివ్ వాళ్ళకి అవసరం కాబట్టి. ఓకే, ఇవాళ పాకిస్తాన్ ఈజ్ అ ఫెయిల్డ్ స్టేట్. ఇట్స్ అ రోగ్ నేషన్ అని అందరికీ తెలుసు, కానీ ఇట్స్ అ ఫెయిల్డ్ స్టేట్. అండ్ ఎస్పెషలీ మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషలీ మన ముస్లిం బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియాలి పాకిస్తాన్ ఎలాంటి దేశం. పాకిస్తాన్ తనని తానుగా ఒక ఇస్లామిస్ట్ రిపబ్లిక్గా, ఒక ఇస్లాం సూప్రిమిస్ట్ దేశంగా, మతపరంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక శరణార్థిగా వాళ్ళ పొజిషన్ చేసుకున్నారు. కానీ ఇది ఇట్స్ ఓన్లీ ఎ నరేటివ్, దిస్ ఈజ్ ఓన్లీ స్టోరీ బిల్డింగ్. అసలు నిజం ఏంటంటే పాకిస్తాన్ ఎవరైతే ఇవాళ పవర్లో ఉన్నారో వాళ్ళ సైన్యం కానివ్వండి, వాళ్ళ పొలిటీషియన్స్ కానివ్వండి, వాళ్ళు మతాన్ని కేవలం వెపనైజ్ చేసి, రైట్, ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళను జిహాదీలుగా తయారు చేసి వాళ్ళను ఎక్స్పోర్ట్ చేశారే తప్ప మతపరంగా ఏదైతే ఖురాన్లో రాసి ఉంటుందో దాని ప్రకారం ఎన్నడూ ఆ దేశం నిలబడలేదు. అండ్ వాళ్ళ సామాజికంగా కూడా వాళ్ళు అలా లేదు. ఇది ఎందుకంటున్నాను నేను అమెరికా గత 40 ఏళ్ల నుంచి 1979లో ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం ఎప్పుడైతే మొదలైందో, రష్యాని ఎప్పుడైతే అడ్డుకోవాలో, అమెరికా అప్పుడు పాకిస్తాన్తో సాన్నిహిత్యం చేసి ఈ జిహాదీ అనే ఒక స్ట్రాటజీని మొదలుపెట్టారు. అదర్వైజ్ ఇట్ వాజ్ నాట్ దేర్, రైట్. అండ్ ఈ జిహాదీలే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి రష్యాతో పోరాడారు. కానీ హూ ఆర్ దీస్ పీపుల్? జిహాదీగా మలచబడిన వ్యక్తి ఎవరు? అది క్వశ్చన్ ఇంపార్టెంట్. నంబర్ 1. నంబర్ 2, మీరు అసీం మునీర్ స్టేట్మెంట్స్ వినుంటారు, రైట్. అసీం మునీర్ ఎవరు? మదర్సా ఛాప్, అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా ఒక మదర్సాలో చదువుకొని మతోన్మాదిగా ఉన్న వ్యక్తి వాళ్ళ యూనిఫామ్ వేసుకొని, దుస్తులు వేసుకొని, మిలిటరీ దుస్తులు వేసుకొని వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయ్యాడు. వీళ్ళకి గత 40 ఏళ్లుగా జియావుల్ హక్ తర్వాత ఎన్నడూ కూడా పాకిస్తాన్ ప్రజలు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నారు. పాకిస్తాన్ పొలిటీషియన్స్ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కాలంలో జరుగుతున్న విపరీతాలు మీరు చూస్తే పాకిస్తాన్లో ఒకవైపు బలూచిస్తాన్ అనే ప్రాంతం, విచ్ ఈజ్ ఇన్ బిట్వీన్ పాకిస్తాన్, విచ్ ఈజ్ అ బార్డర్ రీజన్, అండ్ ఇరాన్, రైట్, వెస్ట్ పాకిస్తాన్, సింధ్ సౌత్ పాకిస్తాన్, దాని తర్వాత మనం ఖైబర్ పఖ్తూన్వా అంటాం, నార్త్ ఇన్ బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ అండ్ పాకిస్తాన్. ఇవన్నీ కూడా వేర్పాటువాదాలతో సతమతం అయిపోతుంది వాళ్ళ. అండ్ పాకిస్తాన్ ఆర్మీ ఆ వేర్పాటువాదాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. ఓకే. సెకండ్, ఆర్థిక సంక్షోభం. ఇవాళ గుడ్లు కొనాలంటే 360 రూపాయలు డజన్ ఒక పాకిస్తానీ పౌరుడికి, రైట్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మన ఇండియాలో ఉన్న ముస్లిం సోదరులు అందరూ ఏమనుకుంటారంటే పాకిస్తాన్ ఈజ్ ద అల్టిమేట్ డెస్టినేషన్, పాకిస్తాన్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇస్లామైజేషన్ అని అనుకుంటారు కదా. వాళ్ళకి తెలియాలి యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటో. గ్యాస్కి తేల్ అంటారు, మిట్టికి తేల్ అంటే కిరోసిన్ 500 రూపాయలు లీటర్, రైట్. ఆటా అంటే రొట్టెలు తయారు చేసుకోవడానికి మీకు పిండి కావాలంటే 600 రూపాయలు కిలో. టమాటా 150 రూపాయలు కిలో. సో మీరు ఏది ముట్టుకున్నా కానీ ఇన్ఫ్లేషన్ ఎంత ఎక్కువైపోయిందంటే బతుకులు దుర్భరమైపోయాయి అక్కడ.
మనుషులు బతకలేకపోతున్నారు, ఉద్యోగాలు లేవు వాళ్ళ దగ్గర. ఓకే, సో ఇప్పుడు ఆ ప్రజలు కూడా ఆర్మీని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు ఇంటర్నల్గా. ఏం చేస్తున్నారు, ఎందుకున్నారు, అసలు మా దేశంని ఇంత దుస్థితికి ఎందుకు తీసుకొచ్చారు అన్నది. ఈ బ్యాక్గ్రౌండ్తో మీరు చూస్తే ఇప్పుడు పవర్లో ఉన్నవాడు ఏం చేయాలి, అసీం మునీర్ లాంటి వాడు ఏం చేయాలి, ఈ ప్రజల మధ్యలో ఏదైతే ఒక రెవల్యూషన్ లాగా వస్తుందో దాన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే ఒక బూచిని చూపెట్టాలి. ఆ బూచి పేరు ఏంటి, ఇండియా. ఓకే, అండ్ పాకిస్తాన్ లీడర్షిప్కి ఇస్లాం ముస్లిమ్స్ అంటే అంతే ప్రేమ అయితే మరి మీరు ఆఫ్ఘనిస్తాన్లో ఎందుకంత ఎంతమంది ముస్లిం చంపుతున్నారు? బలూచిస్తాన్లో కూడా మీరు చంపేది ముస్లిమ్స్నే. చైనా, ఇవాళ నార్త్ చైనాకి మీరుకి వెళ్తే దేర్ ఇస్ అ ప్లేస్ రీజన్ కాల్డ్ ఎస్ ఐగర్, రైట్? ఐగర్స్ ఈస్ లార్జ్లీ ముస్లిమ్స్. ఇవాళ చైనా వాళ్ళందరినీ ఫోర్స్డ్ క్యాంప్స్లో పెట్టి మహమ్మద్ అని కూడా పేరు పెట్టుకోకుండా వాళ్ళని బ్యాన్ చేశారు అక్కడ ఇన్ చైనా. సో నీకు ముస్లిమ్స్ అయితే అంత ప్రేమ అయితే నువ్వు మరి చైనాని ఎందుకు అడ్డుకోవట్లేదు? ఒక్క స్టేట్మెంట్ అన్నా ఇచ్చావా నువ్వు ముస్లిమ్స్నే చూసుకోవాలంటే? సో సో దిస్ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ ఇన్ అవర్ సొసైటీ ఎస్పెషలీ. ఓకే, నౌ కమింగ్ బ్యాక్, నౌ ఇప్పుడు ఈ డైవర్షన్ కోసం పాకిస్తాన్ బతికి బయటపడాలంటే, ఆర్మీ వాళ్ళు తమ కంట్రోల్ని కంటిన్యూ చేసుకోవాలంటే వాళ్ళు పాకిస్తాన్ ప్రజల్ని ఇఫ్ దే వాంట్ టు క్రియేట్ ఎ డైవర్షన్ ఫర్ దెమ్, దే హ్యావ్ టు ప్లాన్ సంథింగ్ ఇన్ ఇండియా. అండ్ అది యుద్ధంగా మారితే అప్పుడు ఏమవుతుంది? మీరు ఇప్పుడు ఇంతకుముందు అడిగిన ప్రశ్న మీకు జవాబు దొరుకుతుంది, రైట్? సో సడన్లీ అన్నము, ఆకలి, జీవన శైలి లేకపోతే లైవ్లీహుడ్ అనేది మర్చిపోయి వీళ్ళందరూ దే విల్ స్టార్ట్ హౌండింగ్ and raising slogans and getting together, and that is what Pakistan wants. Correct.